విజయవాడలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. టెర్రర్ లింక్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులలో అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. మహమ్మద్ డానిష్, మహమ్మద్ రెహంతుల్లా నివాసాల్లో కూడా సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో నిందితుల కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు రికార్డు చేశారు. సోహైల్ బేగ్ తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. రవి, ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి కూడా విజయవాడలో వించ్పేటలో ఎవరైతే ఉగ్రవాద లింకులు ఉన్నాయనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయినటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ డానిష్, అదేవిధంగా కూడా రహంతుల్లా, సోహైల్ బేగ్, వీళ్ళ ఇళ్లలో అయితే మాత్రం ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఈ ముగ్గురు ఈ ఏడాది మార్చి నెలలో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఎన్ఐకి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉందో మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా 11 మంది ఉగ్రవాద లింకులు ఉన్నటువంటి వ్యక్తుల్ని అయితే మార్చి నెలలో అరెస్ట్ చేశారు. వాళ్ళల్లో విజయవాడకు చెందినటువంటి ఈ రహంతుల్లా, సోహైల్ బేగ్, అదేవిధంగా కూడా ఇక డానిష్ కూడా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం వీళ్ళు ఒక ఈ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసి జిహాదీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేయించే దిశగా కూడా ఎంతో మందిని కూడా ఆకర్షిస్తూ, యువకులను ఆకర్షిస్తూ ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు అనేటువంటి ఈ ఆరోపణ అయితే వచ్చినటువంటి నేపథ్యం. దీంతో ఎన్ఐఏ ఈ మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళందరూ ప్రజెంట్ అయితే మాత్రం ఏదైతే రిమాండ్ ఉందో రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం వీళ్ళ దగ్గరటువంటి సేకరించినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం ఆధారంగా వీళ్ళకి ఎవరెవరితో లింకులు ఉన్నాయి, ఎవరెవరిని వీళ్ళ గ్రూప్లో యాక్టివ్ చేశారు, వీళ్ళు అసలు ఈ విధంగా యాక్టివ్ చేయడానికి కారణం ఏంటి, దేశద్రోహానికి సంబంధించి, దేశానికి సంబంధించి, భద్రతకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి వీళ్ళని ఎవరు ముఖ్యంగా కూడా ఇటువంటి కార్యక్రమాలకు మళ్లించారు అనే దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా అరెస్ట్ చేసినటువంటి 11 మంది ఈ ఉగ్ర లింకులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఐసిప్, అదేవిధంగా కూడా అల్ఖైదాతో కూడా సంబంధం ఉన్నట్లు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి విషయాన్ని కూడా ఎన్ఐఏ కూలంకషంగా కూడా మొత్తం పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం. ఈ మొత్తం 6 రాష్ట్రాల్లో కూడా ఈ ఉగ్రవాద లింకులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున అయితే మాత్రం 6 రాష్ట్రాలకు సంబంధించి ఎవరెవరైతే అరెస్టులు జరిగినటువంటి వ్యక్తుల ఇళ్లలోకి ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా విజయవాడకు సంబంధించి ఈ ముగ్గురికి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వించ్పేటలో ఉదయం నుంచి అయితే మాత్రం ప్రధానంగా ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాలకు సంబంధించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులకు అంటే కాల్స్ విషయంలో అయితే మాత్రం కొంచెం అధికారులు అయితే మాత్రం జాగ్రత్తగా ఆ ఎన్ఐఏ అధికారులు అయితే మాత్రం సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఫోన్లు ఎవరెవరికి వెళ్ళాయి, వీళ్ళు ఎవరెవరితో లావాదేవీలు నడిపారు, మరో పక్క ఆర్థిక పరమైనటువంటి ఏమైనా వ్యవహారం నడిచిందా, వీళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి అంటే ఇంకా ఎంతసేపు ఈ యొక్క సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు రవికృష్ణ? అంటే కొద్దిసేపటి క్రితం అయితే సోదాలు అయితే విజయవాడకు సంబంధించి అయితే ముగ్గురు ఇళ్లలో సోదాలు అయితే మొత్తానికి కంప్లీట్ అయినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా వీళ్ళకి సంబంధించి కాల్ డేటాని అయితే తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ముగ్గురు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులకు సంబంధించి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్స్ను కూడా ప్రజెంట్ స్వాధీనం చేసుకోవడం, ఆ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ సిమ్ కార్డ్స్ గతంలో వీళ్ళకి ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి ఏంటి అనే దాని మీద కూడా ఆరా తీయటం, దానికి సంబంధించి కాల్ డేటాను కూడా తెప్పించుకున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఈ డేటా మొత్తాన్ని కూడా సేకరించినటువంటి నేపథ్యంలో ఎవరెవరికి వీళ్ళ దగ్గర నుంచి కాల్స్ వెళ్ళినాయి, ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, విదేశాల నుంచి వచ్చినటువంటి కాల్స్ ఏమున్నాయి, వీళ్ళకి సంబంధించి ప్రధానంగా కూడా బ్యాంకు ఖాతాలు ఎన్ని ఉన్నాయి, ఆ బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి ఈ ఖాతాల్లో ఏ విధంగా నగదు వచ్చి చేరింది, ఈ డబ్బుని వీళ్ళు ఏ విధంగా హవాలా రూపంలో పంపించారా లేకపోతే బ్యాంక్ ఖాతాలో వేశారా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా డానిష్కి సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఉగ్ర లింకులు ఉన్నటువంటి వ్యక్తి డానిష్ ఉన్నాడో అతని తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఫోన్స్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ కాల్ డేటాను కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడైతే మాత్రం పోలీసులు అయితే ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు అయితే తెప్పించుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి ఎక్కడెక్కడ ఉగ్ర లింకులు ఉన్నాయి, ఆ ఉగ్ర లింకులకు కారణం ఏంటి, ఏ విధంగా దేశ భద్రతకి సంబంధించిన
అంశానికి సంబంధించి వీళ్ళు ఏ విధంగా ఒకవేళ వీళ్ళు ఏమైనా ట్రైనింగ్ అని విదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, ఉగ్రవాదులతో డైరెక్ట్గా కూడా కలిసినటువంటి నేపథ్యం ఏమైనా ఉన్నదా, ఇంకెంతమందిని వీళ్ళు గ్రూప్స్ పెట్టి ఏ విధంగా కూడా అట్రాక్ట్ చేశారు, ఈ జిహాదీ భావజాలాన్ని తీసుకురావడానికి దీని వెనక విదేశీ శక్తులు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ప్రజెంట్ అయితే మాత్రం దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ఈ రోజు ఉదయం జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి సోదాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి పరికరాల మొత్తాన్ని కూడా వాళ్ళైతే స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకోవటమే కాకుండా కూడా అక్కడ నుంచి కాల్ డేటాను కూడా పూర్తిగా కూడా తీసుకున్నటువంటి నేపథ్యం తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్ అయితే రికార్డు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే వీళ్ళు ఎక్కడికెక్కడికైతే వెళ్ళారు, ఏంటి తల్లిదండ్రులు కూడా ఎక్కడికి వెళ్ళారు అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ప్రజెంట్ అయితే పోలీసులు ఈ ఎన్ఐఏ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా దాని మీద అయితే ఫోకస్ చేసినటువంటి నేపథ్యం. మరికొన్ని అరెస్టులు అయితే జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.